విశాఖ జనసేన పార్టీ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో నేడు జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఎస్కోట మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు భోగి రమణ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ భోగి రమణకి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి ఆకర్షితులై అనేక మంది జనసేన పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. ఎస్కోట నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా మారుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, సీనియర్ నాయకుడు భోగి రమణ జనసేన పార్టీలో చేరడం ద్వారా పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నేతలు, ఎస్కోట కొత్తవలస జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన సీతం నాయుడు, గోపి, అరుణ్ కుమార్, అచ్చిబాబు, అప్పారావు, నానాజీ, మురళి, సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు, జన సైనికులు, వీర మహిళలు, భోగి రమణ అనుచరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎస్కోట ఇన్ఛార్జ్ ఉబ్బిన సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ అప్పారావు, శంకరప్పారావు, రవికుమార్, సన్యాసి నాయుడు, షేక్ ఫిరోజ్, జానీ, చంటి, చిన్నబాబు, ఈశ్వర్రావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పార్లమెంటుకి సంబంధించి భోగి రమణ గారు ఎస్కోట్లో అనేక సేవా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వివిధ ట్రస్టుల ద్వారా ఎన్నో సేవలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ఆయన చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిలో నేను కూడా పార్ట్ అవ్వాలి అని చెప్పి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఆయనతో పాటు జడ్పీటీసీగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఎక్స్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్ ప్రెసిడెంట్లు అందరూ కూడా సుమారు 40 మంది టీం వర్క్ ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎస్కోట్లో జనసేన పార్టీ పూర్తిగా బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో ఎస్కోట్లో జనసేన పార్టీ నెంబర్ 1గా ఉంచుకోవడానికి శక్తి వంతులు లేకుండా పనిచేస్తాం. ఈ పార్లమెంట్లో జనసేన పార్టీ నెంబర్ 1గా ఉండబోతూ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా జనసేన కుటుంబంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారు ఏది కోరుకుండా జరగడానికి శక్తివంతంగా పనిచేస్తున్న వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళతో పాటు గతంలో పనిచేస్తున్నటువంటి మా కూటమి నాయకులు అయితేనేవి, ముఖ్యంగా ఇన్ఛార్జ్ గారు, మా అప్పారావు గారు, ఇంకా చాలామంది మా నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కలిసిమెలిసి నెంబర్ 1గా ఆ నియోజకవర్గం మన పార్టీని చేయాలని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్తూ ఎంతోమంది రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీలో జాయిన్ అవడానికి రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతాం. ఇంకా ఎస్కోట్లో ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యి ఉన్నా వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకొని ఆ పార్టీని అక్కడ తిరుగులేని శక్తిగా చేయడమే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని ఏది కోరుకున్నారో అది జరిగే విధంగా శక్తివంతులు లేకుండా మేము పనిచేస్తాం.